హాయ్ అండి. చూడండి మనమైతే ఈ బ్లౌజు లైనింగ్ క్లాత్ వేసి కుట్టేదేనండి. చూడండి డబ్బా గల్లా. సో నేనైతే లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అంతా కూడా ఫస్టే అతికి ఉంచానండి, వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని. చూడండి అంతా కూడా జాయిన్ చేసినాక చూడండి భుజాలు కుట్లు వేసేటప్పుడు షోల్డర్ కుట్టు అంటాం కదండి, దీన్ని మనమైతే లోపల నుండి బయటకు వేసుకుంటూ రావాలండి. ఇలాగా ఏమన్నా ఎక్కువ తక్కువ వచ్చినా కూడా బయటకుంటే ప్రాబ్లం ఏముండదండి, మనం సవరించుకోవచ్చు. అందుకోసమనే మనం లోపటి నుంచి వెళ్ళి బయటకు వేసుకోవాలి కుట్టు. ఫస్ట్ కుట్టు ఎంత వేసుకోవాలండి, మనమైతే ఖర్చుల కోసం వదులుకుంటాం కదా కుట్టు కోసం అని, అంత మందమే మనమైతే ఈ భుజం మీది కుట్టు అయితే ఇలాగా వేసుకోవాలి. చూడండి ఇది కూడా లోపల నుంచి వెళ్ళి బయటకు రావాలండి. ఇక్కడ సమానం పట్టుకోవాలండి. చూడండి స్టార్టింగ్ సమానం పట్టుకొని ఇంకా కొంచెం ఏమైనా చేంజ్ వచ్చినా బ్యాక్ వస్తే పర్వాలేదు. కాబట్టి చక్కగా నీట్గా అయితే కుట్టేసుకోవాలండి. ఫస్ట్ కుట్టు చక్కగా వేసుకొని మళ్ళీ నెక్స్ట్ దాంట్లోనే ఇంకో కుట్టు వేసుకుంటూ రావాలండి. చూడండి ఇలాగంతా కూడా నీట్గా వేసుకోవాలండి. ఇక్కడ దారాలు ఎక్కడెక్కడ స్టోరేజ్ ఉన్నా కూడా క్లాత్ కానీ పూసలు ఇట్లాంటివి అంతా కూడా నీట్గా చూసుకుంటూ ఎమ్మటెమ్మటే నీట్గా కటింగ్ అనేది దారం పొగలు ఇట్లా ఉంటే కట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలండి. చూడండి ముందు పాటుకైతే మనం డాట్స్ అనేవి పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఇలాగా 4 డాట్స్ అయితే పెట్టుకోవాలండి. మనమైతే బ్లౌజ్కు బాగుంటాయి. సో ఎవరన్నా కొంతమంది అయితే అంటారండి 3 పెట్టమంటారు. ఇంకా వాళ్ళు పెట్టమన్నప్పుడు మనం ఖచ్చితంగా 3 పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు పెట్టమన్నారు కాబట్టి ప్రత్యేకించి ఇంకా అంతే పెట్టాలి. మనమైతే 4 డాట్స్ పెడితే మంచిగా ఉంటాయండి. చూడండి ఇలా చంక సైడ్ కూడా ఇలాగ డాట్ అనేది పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్ నా వీడియో కొత్త ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను. ఇంకో పార్ట్ కూడా డాట్స్ అన్నీ కూడా ఇలాగ పెట్టుకోవాలండి. చూడండి ఇవాళనైతే ఫుల్గా ఎండ కొట్టింది. ఇక ఈవినింగ్ అయితే బీభత్సమైన వర్షం కొట్టిందండి. ఒక 5-10 నిమిషాలు, 5 నిమిషాల కంటే కొంచెం ఎక్కువ, 10 నిమిషాల కంటే తక్కువ నిలబడి కొట్టిందండి. ఇంకా కళ్ళాలలా వడ్లు ఉన్నాయి, గాడుపు విపరీతంగా వచ్చింది. ఇంకా పరదలన్నీ లేచిపోతూ ఉంటే ఇంకా పట్టుకొని ఆగబడతా, వాళ్ళు మనిషికి ఒక దిక్కు ఇట్లా పడతా ఉంటే ఆ పరదలతోనే మనుషులు కదులుతున్నారండి ఇట్లా కొట్టుకుపోయినట్టు. వామో బాగా టెన్షన్ వచ్చేసింది అప్పుడైతే. చూడండి ఇలాగా నీట్గా అంతా కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. చూడండి మనమైతే ఇక్కడ షేప్ బెల్ట్ క్లాత్, ఇందులో షేప్ బెల్ట్ అయితే రెడీ చేసుకోవాలి. ఇలాగ నీట్గా మడ తీసుకొని ఇందులో షేప్ బెల్ట్ తీసుకోవాలండి. షేప్ తీసి చూడండి ఇలాగ అన్నీ కూడా రెడీ చేసుకోవాలి. ఇందులోకి మనమైతే ఒక క్లాత్ అయితే వేయాలండి, మందంగా ఉంటుంది కదండి, అందుకోసమని. అలా వేయకపోతే పతలా ఉండి సెట్ కొంచెం బాగుండదండి. అందుకని ఖచ్చితంగా ఒక క్లాత్ వేయడానికే ప్రయత్నం చేయండి. చూడండి ఇలాగా మనమైతే షేప్ బెల్ట్ ఆకారంలో రెడీ చేయాలి క్లాత్ పీసు. దీన్ని మనం దీనికి లోపల వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనమైతే జాయింట్ కట్ చేస్తున్నాం. ఇక్కడ తిరమర మంచిమర అనేది కంపల్సరీ చూడాలండి. ఇది వాంటెడ్ ఈజ్ వాంట్. మనం కుట్టే ప్రతి బ్లౌజ్కు సంబంధించింది తిరమర మంచిమర చూసుకుంటూ అయితే చేయాలి. ఎందుకంటే అది ఎంత మంచి ఫినిషింగ్ ఇచ్చినా కూడా అదొక్కటి తప్పు పోతే అక్కర్రాని పని కిందనే పడుతుంది కదా. అందుకోసమని ఖచ్చితంగా తిరమర అనేటి కొంచెం తేడా ఉంటాయండి. ఒక్కొక్కసారి అయితే కన్ఫ్యూజ్ అయ్యేంత ఉంటుంది కదా. అందుకోసమనే ఎంత కన్ఫ్యూజ్ అయ్యేంత ఉన్నా కూడా మనం కరెక్ట్ దొరకబట్టి చక్కగా సీదకి వచ్చేలా మంచి మరకు తిరమరకు అట్లా అన్నీ చక్కగా చూసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి మనమైతే షేప్ బెల్ట్ ఈ విధంగా మన ముందు పట్టుకైతే వేసేయాలి. ఇక్కడ చూడండి నేనైతే డాట్కు మలుస్తున్నాను. ఎందుకు అంటే ఫ్రీగా ఉంటుందండి, అలాగ మలవాలి ఖచ్చితంగా. లేకపోతే ఎంత పట్టేసినట్టు ఉంటుందండి. కొంచెం ఇలా అయితే ఫ్రీగా ఉంటుందండి, చాలా ఫ్రీగా ఉంటుంది. కాబట్టి మనమైతే
పనులన్నీ కూడా చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి, నేనైతే ముందు గల్ల చూశాను, ముందు కప్పు కూడా చూశాను. నాకు డౌట్ వచ్చినప్పుడు చెక్ చేస్తానండి, రానప్పుడు సో ముందుకు వెళ్ళిపోతాను. చూడండి, ఇంకో పార్ట్కు ఫస్ట్ పార్ట్కు ముందు పార్ట్కి మనం షేప్ బెల్ట్ కుట్టినాక ముందు గల్ల ఉన్న కప్పు చెక్ చేసుకున్నాం అనుకో, ఇంకా నెక్స్ట్ పార్ట్కి మనం చెక్ చేయాల్సిన అవసరం ఉండదు కదా, సేమ్ వస్తుంది కదా చక్కగా. అందుకోసమని నేనైతే ఫస్ట్ దాన్ని చెక్ చేసి వదిలేస్తాను. ఇప్పుడు దీనికైతే మళ్ళీ షేప్ బెల్ట్ అయితే వేస్తున్నాను. చూడండి, ఇలాగా మనం ఇక్కడ చూడండి షేప్ కూడా ఉక్సుల పట్టి కాజా పట్టీకి సంబంధించిన సేమ్ కొలతలు సేమ్ రావాలి కదా. అలా రాకపోతే ఏ దిక్కు తక్కువ పడ్డదో ఆ దిక్కు అయితే మళ్ళీ మనమైతే కుట్టయితే వేసుకోవడానికి ఆస్కారం ఉంటుందండి. ఈ టైంలో ఉక్సుల పట్టి కాజా పట్టి కుట్టినాక కాదు, ఇప్పుడేదే వేసుకోవాలి. రెండు సమానం చూసుకొని ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కూడా కట్ చేసుకొని మనమైతే ఒక్కొక్క షేప్ బెల్ట్కి అయితే రెండు కుట్లు అయితే వేసుకోవాలి చక్కగా. చూడండి, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా నీట్గా కట్ చేసుకోవాలండి ఇలాగా. చూడండి, మనమైతే ఇప్పుడు ఇలాగంతా రెడీ చేసాం కదా. ఇప్పుడు ఉక్సుల పట్టి కాజా పట్టి సేమ్ టు సేమ్ ఉన్నాయా అని మళ్ళీ చెక్ చేస్తున్నాను. కొంచెం అంతా ఇక్కడ కుట్టు తక్కువ పడ్డది, ఇది పెరిగి కనబడ్డది, అందుకోసమని దీని దిక్కు చిన్నగా కుట్టేశాను. దారాలు ఎక్కడికక్కడ నీట్గా కట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. చూడండి, ఇలాగా మనమైతే ఇప్పుడు కాజా పట్టి అయితే వేయాలి కదండి. కాజా పట్టి వేసుకోవాలి, ఉక్సుల పట్టి వేసుకోవాలి. ఇప్పుడు నేను కట్ చేసేదైతే కాజా పట్టికేనండి. సో ఇదైతే ఇందులో వేరే క్లాత్ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది, కానీ మనకు పీసులు సరిపోవట్లేదు, ఆడికాడికి ఉన్నాయి. ఇది కొంచెం ఎక్కువ క్లాత్ తీసుకున్నానండి. దీన్ని మంచిగా రెండు మడతలు కొంచెం ఎక్కువ మోతాదులో మలిచి పెడితే చక్కగా ఉంటుందని అయితే నా ఉద్దేశం కొద్దీ నేను వేస్తున్నాను. ఉంటుంది కాబట్టి చేస్తున్నాను. ఉండదు అనిపించినప్పుడు వేరే ప్రయత్నం చేస్తాం, కంపల్సరీ చేయాలి కూడా. చూడండి, ఇలాగా కొంచెం క్లాత్ ఉంచి మిగతా కట్ చేసి ఇలాగ మలిచి కుట్టయితే వేసుకోవాలి. చూడండి, మనకైతే కస్టమర్ వచ్చారండి. కస్టమర్కి మనం ఇచ్చినాకనే మిగతా పని అయితే చూసుకుంటాం. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇంటి దగ్గరలో టైలరింగ్ నేర్చుకొని చక్కగా టైలరింగ్తో పాటు మనకు టైలరింగ్ గిరాకీ సరిపోయేంత లేదు అన్నప్పుడు, లేకపోతే సరిపోయేంత ఉన్నా కూడా చక్కగా ఇంకొక వర్కులు ఏమంటారండి, దానికి తోడు ఈ పని కూడా చేసుకోవచ్చు. ఇట్లాగా ఎన్నో వర్కులు చేసుకునేవి చక్కగా ఇంటికాడ ఉండి వాటితో పాటు ఒకదానికి తోడు ఒకటి చేసుకునే అవైలబుల్ అయితే చాలా ఉంటాయండి. సో మీరైతే అనుకూలంగా ఉన్న పనిని అయితే చూడండి, మనమైతే ఇలాగా చేసి పెట్టుకుని ఉక్సుల పట్టికి అయితే క్లాత్ అయితే రెడీ చేసుకోవాలండి. ఉక్సుల పట్టికి వేసేది లైనింగ్ క్లాత్ అనేది బెస్ట్ ఉంటుంది. లైనింగ్ క్లాత్ మిగిలితే లైనింగ్ క్లాతే వేసుకోవాలి. ఒకవేళ లైనింగ్ క్లాత్ లేనప్పుడు మాత్రమే ఆ మెయిన్ క్లాత్ కానీ దీనికి కలిసే వేరే క్లాత్ కానీ వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో చూడండి, మనం ఇది ఇలాగా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి మనం కొంచెం మలిసి అయితే ఈ విధంగా కుట్టేసుకోవాలి. చూడండి, పైనుంచి కూడా ఇలాగా ఇంకో కుట్టు అయితే వేసుకోవాలండి. చక్కని ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది, మనకు ఎటువంటి డోకా లేదు. చూడండి, ఒక మడత, రెండో మడతకైతే క్లాత్ మీదకి అనుకొని ఇలాగ కుట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి, కుట్టు వరకు చక్కగా సదురుకోవాలండి. సదురుకొని ఇలాగ పెట్టుకొని కుట్టు అయితే వేసుకోవాలి, నీట్గా వస్తుంది. చూడండి, మనమైతే ఉక్సుల పట్టి కాజా పట్టి ఒక అంత ఉన్నాయని చూసుకోవాలి కొలత. ఇలాగా ఏమన్నా అవతవకలు ఉంటే చక్కగా కట్ చేసుకోవాలి ఇలాగా. చూడండి, ఇలా కొంచెం రౌండ్ తక్కువ ఉంది, దాన్ని అయితే ఇలాగ సేవ్ చేశాను. చేసుకోవచ్చండి, చక్కగా వేసుకోవాలి. మనకైతే కస్టమర్ వచ్చారు, వాళ్ళకి కావాల్సింది ఇచ్చినాను. చూడండి, గల్ల మొత్తం కూడా ఈ విధంగా కొలుస్తాను. ఇంకా కొలిస్తే భరోసా. మనం తర్వాత టన్లాడే బదులు ఫస్ట్ చూసుకొని ఇంకా గల్ల పీస్ వేసేసుకుంటే సరిపోతుంది కదా. సో ముందర కొంచెం అంతా తక్కువ వచ్చింది, జస్ట్ నేను దాన్ని అయితే ఈ విధంగా కరెక్ట్ పెట్టి సేవ్ చేస్తాను. కొంచెం తక్కువ వచ్చినా కూడా మనం కటింగ్లో సెట్ చేసుకోవచ్చు, కానీ బాగా ఎక్కువ వస్తే సేవ్ చేయడం కొంచెం రిస్కే. కొంచెం ఎక్కువ వస్తే సెట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. చూడండి, మనమైతే ఇలాగా స్ట్రైట్గా ఒక పీస్ అయితే చక్కగా తీసుకుంటున్నాము. ఎందుకు అనగా మనం డబ్బగల్ల కదండి పెట్టింది, డబ్బగల్లకు ఇలాగా స్ట్రైట్గా ఒక పీస్ అయితే తీసుకోవాలి చక్కగా. మనకు వెనక సైడ్ ఇలాంటి స్ట్రైట్ పీసే అవసరం ఉంటుందండి, నీట్గా వస్తుంది. చూడండి, ఇలాగా ఈ ఎక్కువ తక్కువ ఉన్నాయి అంతా కూడా నీట్గా కట్ చేసి
ఇలాగ సన్నగా కూర కుట్టాలి. చూడండి ఇలాగ సన్నగా కూర అయితే కుట్టాలి. ఈ విధంగా ఇక్కడ కూడా కొంచెం కొంచెం అక్కడక్కడ ఎక్కువ ఉంటే నేనైతే దట్టరగా ఉండేలా అయితే కట్ చేస్తున్నాను. ఎక్కువ ఉన్న కాడ కట్ చేస్తున్నాను. మనకైతే పీస్ చక్కగా ఉండాలి. చూడండి ఇదైతే క్రాస్ కట్ చేస్తున్నాను. ఎందుకు అనగా మనమైతే ముందు గల్లకైతే క్రాస్ పీస్ వేయాలి కదా, సన్నగా ఉంటుంది. దానికోసమని క్రాస్ ఎత్తేనే చక్కగా అనుకూలంగా ఉంటుందండి. ఇలాగా 2 పీసులు కూడా ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. చూడండి మనమైతే వెనుక మనం ఫస్ట్ తయారు చేసిన పీస్ వేసుకోవాలి. ముందుకు 2 వైపుల ముందుకైతే ఈ క్రాస్ పీస్ అయితే వేసుకోవాలి. అది ఎలాగనేది మనమైతే చూసేద్దాం ముందుకెళ్ళి. చూడండి ఇలాగ బ్యాక్ ఏమో స్ట్రైట్ పీసు, ముందుకేమో క్రాస్ పీసు. మనకైతే ఎంత అవసరం ఉంటుందని అయితే చూశాను నేను. మనం చక్కగా అయితే చేసి ఇవ్వాలి వర్క్. సో కస్టమర్ వచ్చారండి, వాళ్ళకి కావాల్సింది ఇచ్చి మళ్ళీ అయితే నేను కుడతాను. అందుకోసమని ఇక్కడ పెట్టి వెళ్ళాను. ఫ్రెండ్స్ నా వీడియోకి అయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను. చూడండి ఇలాగా కాజాపట్టి కానించి స్టార్ట్ చేయాలి. క్లాత్ పీస్ వేయడం, గల్ల పీస్ వేయడం. చూడండి ఇలాగా గుంజు పట్టకూడదండి. గల్ల పీస్ కానీ మనం బ్లౌజ్కి సంబంధించింది కానీ పట్టి లాగినట్టు పట్టకూడదు. ఎక్కడిదక్కడ ఫ్రీగా చేయాలి. ఇక్కడ చూడండి భుజం కుట్టు వరకు కుట్టి వదిలిపెట్టానండి. అంటే కొంచెం ఒక 1/2 ఇంచు ముందే వదిలిపెట్టాను. ఈడికి కట్ చేశాను. ఎందుకు క్రాస్ పీస్ వేసాం కదా ముందట, ఒక 1/2 ఇంచు ఉంచి కట్ చేశాను. ఇప్పుడు మనం స్ట్రేట్గా ఉన్న పీస్ను దీనికి యాడ్ చేసి కుట్టాలి. దీనికి జాయింట్ చేసి కుట్టాలి. దాన్ని స్ట్రేట్గా ఉన్న పీస్ని ఇలాగా చూడండి కరెక్ట్గా మనం భుజం కుట్టు మీద స్ట్రేట్ పీస్ భుజం కుట్టు కానించాలి. స్ట్రేట్గా ఉన్న పీస్ అయితే వచ్చేస్తుంది. చూడండి ఇలాగా ఇక్కడ చూడండి స్ట్రేట్గా ఇలాగ స్ట్రేట్ పీస్ అయితే ఇలా చక్కగా కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ మూళ్ళ మీద చూడండి ఇలాగ మలవాలి. ఇక్కడ చూడండి ఇగో ఇలాగ క్రాస్గా ఈ విధంగా అయితే మలిచి పెట్టుకోవాలి. సూది అక్కడనే కిందికి దింపుంచి ఇలాగ తిప్పి మళ్ళీ ఇటు మనం కుట్టుకుంటూ రావాలండి. సో దారం తెగింది ఇలాగా స్ట్రేట్గా ఇలాగ మళ్ళీ ఇక్కడ మూల మీద కూడా ఈ విధంగా మలుచుకోవాలి. ఇలాగ ఒక ఫిల్ పెడతాం కదండి, మనం చక్కగా ఫిల్ పెట్టేటట్టుగానే మూల మీద క్రాస్గా ఫిల్ పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి ఇక్కడ భుజం మీద కూడా నేనైతే కట్ చేస్తాను. కొంచెం 1/2 ఇంచు వదులుకొని ఇలాగ తీసి మిషన్ తీసి ఆడికి కట్ చేసి ఇలాగ కుట్టయితే కట్ చేసుకోవాలండి నీట్గా. చూడండి ఇలాగా. సో కస్టమర్ వచ్చారండి, వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఇంకా మనకైతే అది ఇంపార్టెంటే, ఇది ఇంపార్టెంటే. చూడండి మనైతే ఈ విధంగా భుజం కుట్టు కానించాలి. మళ్ళీ మనకు క్రాస్ పీస్ అనేది యాడ్ అవుతూ వస్తుంది. చూడండి ఇలాగ వేసుకుంటే ఏటిదంటే చక్కగా నీట్గా అయితే వర్క్ అనేది వచ్చేస్తుంది. చూడండి దీని అయితే ఓపెన్ చేసి చూస్తున్నానండి. నాకైతే ఇక్కడ కొంచెం తేడా పడ్డది కాబట్టి దాన్ని సవరించాను. చూసుకోవాలండి. గల్లకు సంబంధించిన పీసు వేసినాక మొత్తం వేసినాక బయట ఇట్లా ఓపెన్ అంటే తిరమరకు తీసి చూడాలి. ఇక్కడ మూల మీద చిన్న కట్స్ అనేది పెడుతున్నాను చూడండి ఫ్రీగా ఉండడానికి. చూడండి ఇలా అంతా కూడా కట్స్ అనేది పెట్టేసి ఈ విధంగా క్లాత్ అనేది మలిచి మనం స్టార్టింగ్ ఎంత మోతాదులో పడుతున్నామో అంతే మోతాదులో కుట్టు వేసుకుంటూ రావాలండి. ఇది భుజం కుట్టు వరకు. తర్వాత మనం వేసిన గల్ల పీస్ మీదనే కుట్టేసుకుంటూ రావాలండి. ఇలాగా చూడండి ఇలాగా మూల మీద ఒక కుట్టు వేసి సూదాననే ఉంచి తింపి మళ్ళీ ఇలాగ వేసుకుంటూ రావాలండి చక్కగా. చూడండి ఇలాగా ఇంత చక్కని ఫిట్టింగ్ అయితే మనమైతే ఇవ్వాలి కాబట్టి మనం ఎంత చక్కగా చేయాలి. చూడండి ఇక్కడ మళ్ళీ మనం క్రాస్ పీస్ కాబట్టి ఇలాగ క్లాత్ అనేది మలుచుకుంటూ రావాలి. చూస్తున్నారు కదా ఇక్కడ ఇలాగా. అక్కడ బ్యాక్ నెక్ మీదనేమో స్ట్రైట్గా కుట్టేసుకుంటూ వచ్చాము. ఇక్కడనేమో పీస్ వెనుక మలుచుకుంటూ కుట్టేస్తున్నాము. ఇలాగా చేసుకుంటూ రావాలండి. ఇలాగా ఇంతేనండి. చక్కగా మనం చేసుకుంటూ పోతే పెద్ద పనేం కాదు. ఓదాని తర్వాత ఒకటి చేసుకుంటూ పోతే ఉంటే అదే అయిపోతుందండి కదండి. ఏదైనా మనం ముందుగా చూసి టెన్షన్ పడాల్సిన పనే లేదు. ఒకదాని తర్వాత ఇలాగ నెమ్మదిగా నేర్చుకోవాలి. ఏం ప్రాబ్లం లేదు, చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి హ్యాండ్స్ మనమైతే జాయింట్ చేసి ఉంచాం కదా,
ఒక లూజ్ కుట్టు పెట్టుకొని జాయింట్ చేసి ఉంచాము. ఇలాగ రౌండ్ షేప్ తీసేస్తున్నాను. ఇక్కడ చూడండి చిన్న కట్స్ అనేది పెట్టాను, ఎందుకంటే ఆ కట్స్ మనకు సేమ్ భుజం కుట్టు మీద వచ్చేలా చూసుకోవాలి సెంటర్ పాయింట్కి. ఇగో ఈ పీసులు అయితే మనకు సైడ్ పీసులు పడతాయండి, చంక పేలికలు అయితే పడతాయి. చూడండి లైనింగ్ క్లాత్ కంటే మెయిన్ క్లాతే బాగా తక్కువ ఉంది. మనం దీన్ని ఇలాగ కుట్టు అనేది పెట్టేసుకొని పొరలు లేయర్స్ కదలకుండా ఉంటాయండి. ఇలాగ లూజ్ కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇలాగ రెండు చేతులకు కూడా ఈ విధంగా అయితే లూజ్ కుట్టు వేసి ఉంచుకోవాలి. చూడండి ఇలాగా. ఇప్పుడు మనమైతే చంక పేలికలు పడతాయి కాబట్టి ఇప్పుడు నేను మెయిన్ క్లాతే వేస్తున్నాను, లైనింగ్ క్లాత్కు లైనింగ్ క్లాతే వేస్తాను. ఎందుకంటే మెయిన్ క్లాతే తక్కువ ఉంది, ఎక్కువ లైనింగ్ క్లాత్ కంటే మెయిన్ క్లాతే తక్కువ వచ్చింది, బాగా తక్కువ వచ్చింది. కాబట్టి ఆ పీసే ఈ పీసే వేసేస్తున్నాను చక్కగా. మెయిన్ క్లాత్ కొంచెం పొడవు సైడ్ పీస్లకు పొడవు ఎక్కువ పెట్టేశాను, లైనింగ్ క్లాత్ అవరేజ్ దానంతా మందం పెడితే సరిపోతుంది. చూడండి కుట్టు విప్పి మరి నేనైతే మెయినే లైనింగ్కి అయితే యాడ్ చేస్తున్నాను. దానికి సవరించుకోవాలండి. మనకు చేస్తూ ఉంటే వచ్చేస్తాయి, ఇవన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. మనం చేస్తూ ఉంటే మనకు సమస్య చేస్తూ ఉంటే కనపడ్డప్పుడు దాన్ని చక్కగా చక్కగా సాల్వ్ చేసుకోగలుగుతాం. చూడండి పైనుంచి కూడా ఈ విధంగా కుట్టు అయితే పెట్టేసుకోవాలి. రెండు హ్యాండ్స్ కూడా ఇదే విధంగా మనమైతే చంక పిలకలు అయితే వేసేసుకోవాలి. ఏం ప్రాబ్లం లేదండి, తక్కువ పడ్డప్పుడు ఖచ్చితంగా వేసుకోవాలి. కొంతమంది కస్టమర్లు కూడా అంటారు సంథింగ్ ఎప్పుడన్నా ఒకరు, సో ఈ చంక పిలకలు ఎందుకు వేస్తున్నారు అంటారు. ఇదొక వర్క్ సపరేట్ ఎక్కువనేనండి. వాళ్ళు ఎందుకు వేస్తున్నామంటే ఎక్కువ మనమైతే ఈ ఎక్కువ పనులు అయితే చేయాలని అస్సలు ఇష్టం ఉండదు. చేసే పని చక్కగా చేసి ఇవ్వాలనుకుంటాం, కానీ ఓవర్ వర్క్ అయితే పెట్టుకోం కదండి. తక్కువ పడితేనే మనమైతే ఆ పీసులు అయితే జాయింట్ చేయడం జరుగుతుంది. లేకపోతే ఎందుకు వేస్తామండి, వేయం. అయితే వాళ్ళకు కొంచెం అప్పుడప్పుడు సోసాయించరువచ్చు, అంటే ఆలోచన అనేది వాళ్ళ వైపులోనే ఆలోచిస్తారు, ఇటువైపు ఆలోచించారు. ఎక్స్ట్రా వర్క్ ఎందుకు చేస్తారండి, ఇది డబుల్ వర్కే. అదే సీదా ఉంటే కుట్టయితే ఉడిచిపోవు. చూడండి ఇవన్నీ 4 సైడ్ల కుట్లు పెట్టడం, ఇది కొంచెం వర్క్ ఎక్కువనే కదా. తక్కువ పడితేనే తప్ప అస్సలు ఏ టైలర్ కూడా వెయ్యరు. సో వాళ్ళకైతే ఆలోచించరు కావచ్చు, వాళ్ళ సైడే ఆలోచించుకుంటారు కాబట్టి అనేస్తారు. ఈ చంక పిలకలు వేయడం కూడా ఎక్కువ వర్కే కాబట్టి మేమైతే కావాల్సుకొని అయితే వెయ్యరండి ఏ టైలర్ కూడా. చూడండి అంతా కూడా ఈ విధంగా పోగులన్నీ కూడా తీసేసి ఇలాగ అంతా కూడా రెడీ చేసి ఈ విధంగా లూజ్ కుట్టు అయితే వేసి పెట్టుకోవాలి. మనం ఇలాగ షేప్ అనేది కూడా ఇంత చక్కగా తీసేయాలి. ఇప్పుడు బాడీ పార్ట్కి అయితే హ్యాండ్స్ అతికేయాలి ఈ విధంగా. ఇక్కడ చూడండి కట్స్ పెట్టింది భుజం కుట్టు అంటే షోల్డర్ కుట్టు, ఇగో ఇక్కడికి కరెక్ట్ కట్స్ షోల్డర్ కుట్టు సెంటర్ పాయింట్ చేసుకొని ఇలాగ పెట్టుకొని ఇటు కొలత బట్టి చూస్తానండి నేనైతే ఇలాగా. సో ఎవరికి వచ్చిన వేలో వాళ్ళైతే చేస్తారు. సో నాకు వచ్చిన వే ఇది, అంటే అటు ఇటు వేస్తాం, ఎక్కువ ఏది అలవాటు ఉంటే దాంట్లోనే వేయగలుగుతాము, అదంతే ఎవరికైనా. చూడండి ఇక్కడ షోల్డర్ కుట్టు కానీ అటు కొలిచి ఎంత ఎక్కువ ఉన్నా అటు బయటకు ఉంచేసుకోవచ్చు. ఇంకా అయితే మనం అయితే కుట్టేసుకుంటూ రావడం జరుగుతుంది. చూడండి మనం చిన్న కట్స్ పెట్టాం కదా, అది భుజం కుట్టు సెంటర్ పాయింట్కి వచ్చేలా చూసుకొని ఈ విధంగా అయితే కుట్టు పెట్టుకుంటూ రావాలండి. చూడండి ఎక్స్ట్రా మిగిలిన క్లాత్ ఇగో బయటకు ఉంది, ఇక్కడ కనబడుతుంది కదా, ఇగో బయటగానే ఉంది, అది ఉండని పర్వాలేదు, మనకేం అవసరం లేదు. చూడండి ఇలాగా రెండో కుట్టు కూడా మనం ఫస్ట్ వేసిన కుట్టులోనే వేసుకుంటూ రావాలండి. ఈ విధంగా ఇలాగ నీట్గా కుట్టుకుంటూ రావాలి. ఎక్కువ తక్కువ కుట్లు అనేవి వేసుకోకూడదు. మనం ఎంతకైతే కుట్టు వదులుకుంటామో అన్న ఒకటి దృష్టి పెట్టుకోవాలి. చూడండి నేను ఇంకో హ్యాండ్ కూడా ఇలాగనే కొలుస్తున్నాను, ఎంతవరకు ఉంటే అంతవరకు నుంచే కుట్టు పెట్టుకుంటూ రావాలి. మనం నీట్గా వేసుకోవాలండి. స్టార్టింగ్ అయితే ఎంత పట్టుకుంటున్నాం, ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్కి ఎంత పట్టాము, ఆ సెకండ్ హ్యాండ్ కూడా అంతే క్లాత్ పట్టుకోవాలి. ప్లస్ ఎంత అయితే స్టార్టింగ్ పట్టుకుంటామో ఎండ్ అయ్యాక అంతే మోతాదులో కుట్టు పెట్టుకుంటూ రావాలి. ఇక సెకండ్ కుట్టు కూడా దాంట్లోనే రావాలండి. పట్టు ఎక్కువ ఉంటుంది కదండి, ఒక కుట్టుకున్న ఒక కుట్టులో 2 కుట్లు పడితే స్ట్రాంగ్ ఎట్లుంటుంది అలాగా. అందుకోసమని 2 కుట్లు వేసినప్పుడు కుట్ల కూడా కుట్టుకోవాలి చెప్పాలండి. ఇంతేనండి, ఏం టెన్షన్ లేదండి, ఇంతే ఈజీగా మీరు చేయగలుగుతారు. మనకైతే ఎటువంటి చిక్కు అనేది ఉండదండి. చూడండి ఇదైతే మనం వెనకాల నడుము పట్టికండి, పంపకం పట్టికి, దానికోసమని ఈ విధంగా పీస్ అయితే రెడీ చేసుకున్నాము. మనం దాన్ని సాఫ్గా కట్ చేసుకోవాలి. ఇలాగా చక్కగా అవతవక లేకుండా చక్కగా కట్ చేసుకోవాలి.
కూర సైడ్ కూడా కుట్టుకోవాలండి. కూర సైడ్ కుట్టినాకనే ఇలాగ వేసుకోవాలి. చూడండి మనకి ఇక్కడ డాట్ పెట్టాం కదా, అక్కడ ఒక ఫిల్ అయితే ఇవ్వాలి. ఇగో ఇలాగా చిన్నగా కుచ్చు అనేది పెట్టాలండి, తప్పనిసరి పెట్టాలి. ఫ్రీగా ఉంటుందండి, లేకపోతే పట్టేస్తుంది, పంపకానికి సపోర్ట్ చేయదు. ఇలాగంతా కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. పైనుంచి కూడా ఇంకో కుట్టు ఇలాగ వేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఇలాగ అంతా కూడా కుట్టయితే వేసుకోవాలండి. ఫ్రెండ్స్ మీరైతే ఒకసారి ఆలోచించండి, మీకు నచ్చిన వర్క్ అయితే ఏదో ఒక వర్క్లో అయితే చేయను కావాలి. ఊరికే ఉంటే అసలు సమయం అనేది అట్టిగానే వృధా అయిపోతుంది. చక్కగా పనితో పాటు మనం సమయాన్ని పని చేస్తూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే చక్కని వాల్యూ వస్తుంది. విలువలు వివేకాలన్నీ మనకైతే అందుబాటులో ఉంటాయి. మనకు తెలియకుండానే మనకు గౌరవం అనేది దొరుకుతుందండి. సో ఖాళీగా ఉన్న సమయాన్ని చక్కగా వినియోగించుకోండి. ఇంటి పనులు, వంట పనులు మనకు సంబంధించినవి చాలా గొప్ప వాళ్ళండి ఆడాలంటే నిజంగా. ఎందుకంటే ఇంటి పనులు అత్తమామలే సో అన్నీ ఉంటాయి. భగవంతుని దయ వల్ల అంత గొప్ప వరం ఇచ్చాడు ఆడవాళ్ళకి, ఇవన్నీ చూసుకోమని. అంటే గొప్ప మనస్తత్వం ఉంటుంది కాబట్టి ఈ పనులన్నీ ఎక్కువ మనకైతే వర్క్ అయితే భగవంతుడు ఇచ్చాడు. మనం అవన్నీ కూడా చక్కగా చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఏ మాత్రం లోటుపాటు రాకుండా చూసుకోవాలి. ఖాళీగా ఉన్న సమయంలోనే మీరైతే మీకు ఇంటికాడ అవైలబుల్గా ఉండే ఈ వర్క్ అయితే నేర్చుకోవాలని కోరుచున్నాను. మీకు ఏది నచ్చితే ఆ పని ఇదేనని కాదండి. వట్టిగా సమయాన్ని అయితే వేస్ట్ చేయకుండా ఉన్న సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, మనమైతే సైడ్ జాయింట్లు అయితే వేస్తున్నాం కదా. ఫస్ట్ ఒక కుట్టు వేస్తానండి, తర్వాత ఆది బ్లౌజ్ తోటి అయితే చూసుకుంటూ, అంటే లూజు టైట్ ఎంత వేసుకోవాలని చూసుకుంటూ అయితే వేస్తాను. ఇలాగ మనకైతే ఆది బ్లౌజ్ అందుబాటులో ఉంది కదండి, చక్కగా దాంతోనైతే చూసుకుంటూ కుట్లు అయితే వేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా చిక్కున్నద క్లాత్ అంతా కూడా మనమైతే కట్ చేసుకోవాలి. చూడండి, నేనైతే ఆది బ్లౌజ్తో లూజ్ అయితే చూసేస్తున్నాను. ఇలాగా చూడండి, ఇలాగా మనమైతే కుట్లు అయితే వేసుకోవాలి సరిపోయేంత. ఇక్కడ చూడండి ఆర్మ్ లూజ్ చూసేస్తున్నాను, ఇక్కడ హైన్ లూజ్ కూడా చూసేస్తున్నాను. అక్కడ మనం నడుము లూజ్ చూసాము, ఆర్మ్ లూజు, హ్యాండ్ లూజు సేమ్ టు సేమ్ అయితే సరిపోతుంది. చక్కగా దానంతే వచ్చేస్తుందండి. చూడండి ఇలాగా ఇంకా ఎంత తక్కువ ఉంటే అంతైతే మనమైతే సేమ్ దానంత వేయాలి కాబట్టి కుట్లు అయితే వేయాల్సిందే. ఇంకో హైన్ కూడా లూజ్ అయితే చూసేసుకోవాలి. ఇలాగే చూడండి, ఇప్పుడు లెఫ్ట్ రైట్ రెండు హ్యాండ్స్కి కొంచెం తేడా ఉంటుందండి కొందరికి. సో మనమైతే ఆది బ్లౌజ్ ఉంటుంది కాబట్టి దానికి లెఫ్ట్ సరిపడంతా, రైట్కి రైట్ సరిపడంతా వేసుకుంటే సరిపోతుంది. కుడి చేయికి ఎడమ చేయికి లూజు తేడా కొంతమందికి ఉంటుంది, ప్రాబ్లం లేదు, దాన్నంతా చూసి వేసుకుంటే సరిపోతుందండి. ఇలా అంతా కూడా కొలుసుకుంటూ చూడండి, మనమైతే ఆది బ్లౌజ్ అందుబాటులో ఉంది కాబట్టి చూసుకుంటా కుట్లు అయితే వేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ పోగులు కూడా తీసేయాలండి, ఎక్కడికెక్కడికి కట్టింగ్ అనేది చేసేసుకోవాలి. లేకుంటే అట్లా ఉంచేసరికి మనకైతే కస్టమర్ ఇది ఎక్కువ ఎందుకు ఉందిలే అని గుంజేస్తారు. అది ఎక్కడో ఎక్కడి నుంచో కుట్టు వచ్చేస్తుంది కాబట్టి మనమైతే అలాగ ఉంచకూడదు. ఎక్కడికక్కడ చక్కగా కట్ చేసుకోవాలి. బ్లౌజ్ అయితే ఫినిషింగ్ కంప్లీట్ అయిందండి. చూడండి, మనకైతే లైనింగ్ క్లాత్ కొంచెం కలవలేదు, ఇక వాళ్ళకి ఇష్టమే వేసుకున్నారు కాబట్టి మనమైతే ఏమీ అనలేము. సో ఇలాగ చూడండి, చెప్పగలనా బ్లౌజ్ అంతా కూడా ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనమైతే పంపకాలు, ఉక్సులు, కాజాలు కంప్లీట్ చేసి ఉంచితే సరిపోతుందండి. సో ఈ ఒక్క కస్టమర్ 2 జాకెట్లు అండి, 2 కంప్లీట్ అయితే అయినాయి. ఒక్కొక్క బ్లౌజ్కు నాకైతే 160 2 కుట్టుకొని ఇంకా మిగతా పనులు చేసుకోవడం సరిపోతుందండి. మనకైతే ఆ పని దేవుని దేవాల ఉంది కాబట్టి చేసుకొని ఈ విధంగా అయితే ఎక్స్ట్రా వర్క్లు అయితే చూడండి ఇలాగా అంతా కూడా నీట్గా ఇలాగా కంప్లీట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకైతే ఏదో ఒక పని చేతిలో ఉంటే చక్కగా మైండ్ కానీ ఆరోగ్యం కానీ హెల్తీగా ఉత్సాహంగా హుషారుగా ఉంటుందండి. ఊరికే ఉంటే అంత ఏమంటారు డల్గా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. నాకు అయితే అనిపిస్తుంది, నేనైతే ఊరికే ఉన్నప్పుడు నాకు అట్లా అనిపిస్తుంది కాబట్టి మరి నా ఆలోచన బట్టి చెప్తున్నాను. సో మీకు ఎట్లా వీలైతే అట్లా చేసుకోవడానికి అయితే ముందడుగు వెయ్యాలి. 10 రూపాయలు అయితే చేతులు ఉంటాయండి చక్కగా మనం ఇలాంటి పనులు చేయడం వల్ల. చూడండి ఇలాగ ఇంత కూడా ఇలాగ పంపకాలు అయితే చేసుకోవడానికి ఇంకా నెక్స్ట్ వర్క్ చేసి తీసుకుంటాను కదా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.